అమలు కావాలి. శుక్రవారంలో ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళే జగన్మోహన్ రెడ్డి గత కొంతకాలంగా వెళ్ళట్లేదు. ఇక నుంచి వెళ్ళాల్సి వస్తుంది. ఇక నుంచి ఖచ్చితంగా ప్రతి శుక్రవారం మళ్ళీ ఆయన కోర్టుకు వెళ్ళి హాజరుగా కావాలి. అక్కడ నేను వచ్చానని చెప్పి అటెండెన్స్ చేయించుకోవాలని చెప్పేసి అదొక ప్రచారం జరుగుతుంది. ఆయన బెయిల్ రద్దు అవుతుందని చెప్పేసి కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అలాంటి పరిస్థితి ఉంటుందా? వెళ్ళి హాజరయ్యి లేదంటే ఆయన బెయిల్కి సంబంధించిన అప్డేషన్స్ని ఎప్పటికప్పుడు చేసుకునేది? కోర్టు ఏమన్నా ప్లేస్ ఉండకుండా ప్లేసా? ఉమ్, కోర్టుకి మన హాజరు కావడం అనేది గౌరవప్రదమే కదా. కేసు తప్పు ఏమి, నా కేసు అన్యాయంగా నువ్వు కేసు పెట్టుండొచ్చు, ఉమ్, నేను కోర్టుకు హాజరవుతాను. ఇప్పుడు కోర్టు హాజరవడం నేరమా? ఉమ్, కోర్టు హాజరయ్యేది ఎందుకంటే నేను నిర్దోషాన్ని నిరూపించుకోవడం కోసం ఆయన హాజరవుతాడు. ఉమ్, దోషాన్ని నిరూపించడం కోసం విచారణ సమస్యలు ముందుకు వస్తాయి. కోర్టు ఏమి అందరూ గౌరవించే ప్లేసే కదా. ఉమ్. వెళ్తాడు, త్వరగా కేసు జరిగితే వెళ్తాడు. తప్పేది అతను పోలేదా జగన్మోహన్ గారి కేసుకి? వెళ్ళారు వెళ్ళారు. మధ్యలో ఏమన్నా ఆయన ఏమన్నా ఎగ్గొట్టడం కుదరతున్నా అశోక్ గారు? 2-3 సార్లు ఎగ్గొడితే బెయిల్ క్యాన్సిల్ అయిపోతుంది. ఒక్కసారి కానీ కేసు కోర్టు అనుమతి లేకుండా కానీ ఎగ్గొడితే ఎన్బిడబ్ల్యూ వచ్చేస్తుంది, నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ వచ్చేస్తుంది. నేను పొలిటికల్ కేసులో 2-3 ఏదో పోరాటాలు అప్పుడు వెళ్ళాను. ఒక్కరోజు ఆబ్సెంట్ అయిపోతే మా ఎన్బిడబ్ల్యూ ఇచ్చేస్తారు, 1 నెల వాయిదా వేస్తారు. ఎన్బిడబ్ల్యూ నాన్ బెయిలబుల్ నేత అరెస్ట్ చేసి అప్పటికప్పుడు లోపల వేసేయచ్చు మమ్మల్ని. మధ్యలో మళ్ళీ కోర్టు జడ్జి ముందు హాజరై సారీ చెప్పి విచారణ ఇచ్చి వారు ఏదైనా ఆగ్రహం వ్యక్తం చేస్తే అనుమతించి మళ్ళీ రీకాల్ చేసుకుని మళ్ళీ వాయిదాకు హాజరు కావాలి. కానీ జగన్మోహన్ గారు కొన్ని సంవత్సరాలు ఎగ్గొడితే ఒప్పుకుంటుంది ఆ కోర్టు అనుమతి లేకుండా. కోర్టు పర్మిషన్ అన్నయ్యాలి, లేదా ఆ హాజరుకు ఆయన మినహాయింపన ఉండాలి. కొన్ని సందర్భాల్లో మేము కూడా ఒక కేసులో 50 మంది మీద కేసు పెట్టారు. 50 మంది హాజరు కావడం పోవడం. ఇది కోర్టు జనరల్ గా ఏం చెప్తుందంటే, లాయర్లు 50 మందిలో A1 మీరు ఉంటారు, మీ ఒక్కరికే పెడతాం. ఫస్ట్ వాయిదాలే జరుగుతూ ఉంటాయి, విచారణ జరగదు. చాలా కాలం పాటు వాయిదాలే జరుగుతాయి. ఈ వాయిదాలు జరిగినప్పుడు 50 మందికి హాజరవడం మా టైం వేస్ట్, కోర్టు టైం వేస్ట్. కాబట్టి అశోక్ అని A1 అయినా హాజరవుతారు, A1 కావచ్చు ఎవరు కావచ్చు హాజరవుతుంటాడు. విచారణ జరిగేటప్పుడు మేము వస్తాం, అంటే క్రాస్ క్వశ్చన్ జరుగుతుంది కదా, నీ తప్పు అన్నట్టు, అప్పుడు నేను హాజరవుతాను. అంటే ఇట్లాంటి మినహాయింపులు చాలా ఉన్నాయి కోర్టులో. డిశ్చార్జ్ పిటిషన్ లో ఫైల్స్ మీద జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇది విచారణ అర్హత లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం జీవోలన్నీ కరెక్ట్ అంటా ఉంది, ఐఏఎస్ ఆఫీసర్కి లిఫ్ట్ వచ్చింది, నా దగ్గర పెట్టిన పెట్టుబడిదారులందరూ మేము ఇష్టపూర్వకంగా పెట్టాం, లాభాలకు అమ్ముకున్నాం అని చెప్పారు. ఇంకేం తప్పు జరిగింది, నేను ఎక్కడ తప్పు చేశాను కాబట్టి డిశ్చార్జ్ అయినా అని అడిగాడు. ఈ డిశ్చార్జ్ అనేది ఆర్గ్యుమెంట్ జరిగింది, జగన్ గారితో ఏం పని, కాబట్టి ఆయన హాజరు కాలేదు. రేపు రోజువారీ విచారణ ప్రారంభిస్తే హాజరవుతాడు. తొందరగా విచారణ అయితే తొందరగా లిఫ్ట్ అయిపోతుంది. ఇంకో మాట కూడా చెప్పుకోవాలి కదా, ఇప్పుడు ఈ రోజువారీ విచారణ ప్రారంభిస్తే మన చంద్రబాబు గారు హాజరు కావాలి కదా స్కిల్ డెవలప్మెంట్ కేసులో, అవి కూడా వస్తాయి కదా. కాబట్టి అన్నెసరీ ఆర్గ్యుమెంట్. ఇంతకుముందు నేను చెప్పినట్టు కోర్టు ఆగ్రహం అమలు కావాలని కోరుకోవడం తప్ప ఇది సరైనది. వాళ్ళ ఉద్దేశం పొలిటికల్ ఇంట్రెస్ట్, నాట్ పబ్లిక్ ఇంట్రెస్ట్. ఓకే.